దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా గాజాలో శాంతి మండలి ఏర్పాటు గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఆశయం మంచిదే, కానీ ట్రంప్ ఆశ ముంచేదే అంటున్నారు విశ్లేషకులు. పైకి ఎంతో ఉదాత్తంగా కనిపిస్తున్న శాంతి మండలి ఏర్పాటు వెనుక ట్రంప్ ఆశలు, ఆకాంక్షలు, అధికారం కోసం తపన అన్ని బహిర్గతం అవుతున్నాయని అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. వేరెవరో ఎందుకు? ఒకప్పుడు ట్రంప్ కు అండగా ఉంటూ వచ్చిన అపర కుబేరుడు ఎలన్ మస్క్ ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ ను ప్రస్తావిస్తూ అది పీస్ మాత్రమే అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంతకు ఏమిటి బోర్డ్ ఆఫ్ పీస్? దీనివల్ల ప్రపంచ దేశాలకు కొత్తగా ఒనగూరే ప్రయోజనాలేంటి? దావోస్లో ట్రంప్ ప్రకటించిన శాంతి మండలి ఆలోచన 2025 సెప్టెంబర్లోనే పురుడు పోసుకుంది. ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక 20 పాయింట్ల కార్యక్రమంలో భాగంగా ప్రస్తావించారు. గాజాలో యుద్ధాన్ని బేషరతుగా నిలిపివేయడం, పునర్నిర్మాణ ప్రక్రియ, శాంతి స్థాపన తదితర లక్ష్య సాధన కోసమే శాంతి మండలి ఆలోచన అంకురించింది. ఈ మండలికి తొలి చైర్మన్ గా ట్రంప్ ను నామినేట్ చేశారు. అయితే క్రమంగా ఇది శాంతి స్థాపన మండలిగా కన్నా రాజకీయ ప్రయోజనాలకు పెద్ద వేదికగా రూపుదిద్దుకుంది. బోర్డ్ ఆఫ్ పీస్ ఆసరాగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జియోపాలిటిక్స్ కు శ్రీకారం చుట్టాడన్న వాదన వినవస్తోంది. ఇది కేవలం శాంతి కోసం మండలి కానే కాదు, అమెరికా ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఎంచుకున్న అతిపెద్ద పొలిటికల్ స్ట్రాటజీ గేమ్ గా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి సమాంతరంగా ప్రత్యామ్నాయంగా ఈ వేదికను మలచేందుకు ట్రంప్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచ దేశాలు ఈ మండలిలో భాగస్వామ్యం వహించాలని, విశ్వశాంతి కోసం శ్రమించాలని ట్రంప్ ఎన్ని ఓకదంపుడు ఉపన్యాసాలు చేసినా అతని రాజకీయ విన్యాసాలు తెలిసిపోతూనే ఉన్నాయి. ఈ మండలి భవిష్యత్తులో శక్తివంతమైన అంతర్జాతీయ వ్యవస్థలకు ప్రత్యామ్నాయం లేదా అధిక ప్రభావం చూపే ఫోరంగా మార్చేందుకు ట్రంప్ తహతహలాడుతున్నాడనే మాట వినవస్తుంది. అసలు విశ్వవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విశ్వసనీయత మసకబారడానికి అతని స్వయంకృతాపరాధాలే కారణమని చెప్పక తప్పదు. తన కన్నుపడిన దేశాలను కైవసం చేసుకోవడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. గ్రీన్లాండ్ తమదేనని, అది అమెరికా ఆధీనంలో ఉంటేనే సురక్షితమని అంటూ దాన్ని కొనడానికి కోట్ల డాలర్లు కురిపించేందుకు సిద్ధం కావడం ట్రంప్ తెంపరితనాన్నే సూచిస్తోంది. వెనుజులా దేశం మరింత ఘోరం. కుంటి సాకులు చూపి సాక్షాత్తు ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మధురో అతని భార్యను బలవంతంగా నిర్బంధించడం ట్రంప్ నిరంకుశ ధోరణికి అద్దం పడుతోంది. తాజాగా గ్రీన్లాండ్, వెనుజులా, కెనడా దేశాలను అమెరికాలో అంతర్భాగంగా చూపే ఓ ఏఐ ఫోటోను సోషల్ మీడియాలో వదలడం ట్రంప్ అంతర్గత రాజ్యాకాంక్షకు అద్దం పడుతోంది. ట్రంప్ వ్యవహార శైలి ఇన్ని విధాలుగా తెలుస్తుంటే మరి అతను శాంతి స్థాపన చేస్తానని ఉపన్యాసాలిస్తే ఎవరైనా ఎందుకు నమ్ముతారు? ఎందుకు నమ్మాలి? సరే, బోర్డ్ ఆఫ్ పీస్ అన్నారు, మరి సభ్యత్వానికి వెలకట్టడం ఏంటి? ఒకవేళ చచ్చి చెడి డబ్బులు పోగేసుకొని కట్టినా కూడా సదరు దేశానికి దక్కే అధికారాలేంటి? పూచిక పుల్లంత విలువ కూడా దక్కని మండలిలో ఏముంటుందని ఎవరైనా సభ్యులవుతారు? ఇంత చిన్న లాజిక్ని మన ట్రంప్ మహాశయుడు ఎలా మిస్ అయ్యాడో. ప్రపంచంలో ఏ దేశ యుద్ధమైనా రాత్రికి రాత్రే మొదలవదు. దాని వెనుక సుదీర్ఘ అసంతృప్తి, పోరాటాలు దాగుంటాయి. ప్రజల్లో పెళ్లుబుకిన ఆందోళనలుంటాయి. అలాంటి యుద్ధాలను లైట్ స్విచ్ ఆఫ్ చేసినంత సింపుల్ గా ఆపేయడం సాధ్యపడుతుందా? ఎన్ని శాంతి రాయబారాలు చేయాలి? అసలు దీనికి నేతృత్వం వహించే నేతల్లో ఎంత సహనం, ఓపికలుండాలి? మరి ట్రంప్ కు ఇవన్నీ ఉన్నాయా అంటే ప్రశ్నార్థకమే. కానీ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టాకే పలు దేశాల్లో డ్రోన్ దాడులు, వైమానిక దాడులు పెరిగాయి. ఇతర దేశాలపై నిరంకుశంగా విధిస్తున్న ప్రతీకార సుంకాలు పెరిగాయి. అందుకే ట్రంప్ శాంతి ప్రవచనాలపై ప్రతి ఒక్కరికి అనుమానాలు. శాంతి మండలిలో సభ్యత్వం కావాలంటే ఒక్కో దేశం 100 కోట్ల డాలర్లు అంటే దాదాపు 9,071 కోట్లు చెల్లించాలని ట్రంప్ హుకుం జారీ చేశాడు. ఈ మండలి ట్రంప్ కనుసన్నల్లోనే నడుస్తోందన్నది అందరికీ తెలిసిందే. మండలికి సంబంధించిన ముసాయిదా, చార్టర్లోని వివరాలు అంతర్జాతీయ మీడియా చేతికి చిక్కడంతో పలు ఆసక్తికర అంశాలు బయటకి పొక్కాయి. ఐరాస, దాని అనుబంధ శాఖలు,
సంస్థలు, కమిషన్లు, సలహా మండళ్లలో ఇతర దేశాల ఆధిపత్యానికి విసిగి ట్రంప్ తన కనుసన్నల్లో పనిచేసే అంతర్జాతీయ కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటికే అనేక దేశాలు శాంతి మండలిలో చేరడాన్ని, మరికొన్ని తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. పాకిస్తాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్, టర్కీ, ఖతార్తో పాటు పలు దేశాలు చేరాయి. పాకిస్తాన్ ట్రంప్ ఆహ్వానాన్ని అంగీకరించింది. కొన్ని ముస్లిం మెజారిటీ దేశాలతో సహా ఇతర దేశాలు ట్రంప్ ఆవిష్కరించిన బోర్డ్ ఆఫ్ పీస్ ను స్వాగతించాయి. కానీ ఇండియా మాత్రం ఇంతవరకు ఈ విషయంగా స్పందించలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా అవతరించిన ఇండియా ముందు శాంతి మండలిలో చేరాలా వద్దా అన్న సవాలు నిలుచుంది. ఒకవేళ శాంతి మండలిలో చేరితే ప్రయోజనాలున్నాయా అంటే అవి గాల్లో దీపాలే. సభ్యత్వం రుసుముగా వేల కోట్లు కట్టాలి. సభ్యత్వం ఉన్న ప్రతి దేశానికి ఓటు హక్కు ఉంటుంది. కానీ ఆ ఓటు చెల్లుతుందా లేదా అని నిర్ణయించేది చైర్మన్ ట్రంప్ మాత్రమే. సభ్యత్వం ఎవరికివ్వాలన్న విషయంలో ట్రంప్దే తుది నిర్ణయం. మండలి వ్యవహారాలన్నీ చైర్మన్ ఆదేశాల మేరకే నడుస్తాయి. సభ్యుల్ని తొలగించే అధికారం కూడా పరోక్షంగా ట్రంప్దే. ముందస్తుగానే పక్కాగా ఇన్ని నిబంధనలున్నప్పుడు భారత్ ఇందులో చేరితే వచ్చే ఫాయిదా ఏముంటుంది? 100 చేపలు తిన్న కొంగ దొంగ జపం చేసినట్లుగా ట్రంప్ ఇవాళ శాంతి మంత్రాన్ని జపిస్తున్నారు. అగ్రదేశ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రపంచ శాంతిని కోరుకోవడం సర్వ విధాలా స్వాగతించదగ్గ విషయమే. కానీ ఆ ప్రకటనలో చిత్తశుద్ధి ఏ మేరకు ఉందన్నదే ప్రశ్నార్థకం. కేవలం ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా తమ మాట చెల్లుబాటయ్యే వేదికగా శాంతి మండలిని ట్రంప్ రూపొందిస్తే ఏ దేశమైనా ఎందుకు చేరుతుందో ట్రంప్ మహాశయుడే ఆలోచించాలి.